హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇవాళే రిలీజ్ అయిన మెర్సీ అనే హాలీవుడ్ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 hour 40 minutes అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $60 to $100 million. ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుండి చాలా హర్డల్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. లైక్ స్క్రిప్ట్ రైటింగ్, హైబ్రిడ్ వర్చువల్ సెట్స్, వాళ్ళ స్టూడియోస్ షఫ్లింగ్, మల్టిపుల్ క్రియేటివ్ టీమ్స్ వర్క్ చేయడం, ఇండస్ట్రీ స్ట్రైక్స్ వల్ల టైమ్ లైన్స్ చేంజ్ అవడం. ఇవే కాకుండా ఇనీషియల్గా హీరో క్యారెక్టర్ ఏ-లిస్ట్ యాక్టర్స్ని కన్సిడర్ చేశారంట. చివరికి క్రిస్ ప్యాట్ని పెట్టడం వల్ల ఎమోషనల్ ఆర్క్ అంతా మారిపోయింది అండ్ లీడ్ యాక్టర్ అయిన రెబెకా ఫెర్గుసన్ రోల్ టైం పెరిగింది. బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇదంతా పక్కన పెడితే స్ట్రీమింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పెద్ద కంపెనీస్ కొట్టుకోవడం, ఇలా చాలా జరిగాయని ఇండస్ట్రీ న్యూస్. ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ ఓకేష్ అనిపించింది అండ్ మధ్యలో కొంచెం బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 2029 టైం పీరియడ్ అప్పుడు లాస్ ఏంజలస్లో మెర్సీ అనే ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ జ్యుడిషియల్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎల్ఏపీడీ డిటెక్టివ్ క్రిస్ రావెన్ తన వైఫ్ నికోల్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం వల్ల మెర్సీ ఏఐ జడ్జిని ఫేస్ చేసి 90 minutesలో తన ఇన్నోసెన్స్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. లేదంటే సోనిక్ బ్లాస్ట్ వల్ల ఎగ్జిక్యూట్ అయిపోతాడు. ఇంతకీ తన గిల్టీని యాక్సెప్ట్ చేశాడా, తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూస్తాం. పాజిటివ్స్ చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రెమిస్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నియర్ ఫ్యూచరిస్టిక్ యూనిక్ ఐడియాస్ కొన్ని ఉన్నాయని చెప్పాలి. బిగ్ బ్రదర్స్క్ మెథడ్ స్టైల్లో ఉంటుంది మూవీ అంతా. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ అదంతా స్ట్రైట్ ఫార్వర్డే ఉంటుంది, మళ్ళీ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. డైరెక్టర్గా చేసింది టిమోర్ బెక్మోథోవ్. ఈయన ఇంతకు ముందు 2008లో వచ్చిన ఫేమస్ ఆంజెలినా జోలీ యాక్షన్ మూవీ వాంటెడ్ అండ్ వేరే మూవీస్ లైక్ డే వాచ్, బెన్హర్, ప్రొఫైల్, నైట్ వాచ్ తీశాడు. ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు మూవీలో. మెయిన్గా ఎల్ఏపీడీ డిటెక్టివ్గా క్రిస్ ప్యాట్, ఏఐ జడ్జిగా రెబెకా ఫెర్గుసన్ కనిపిస్తారు అండ్ వాళ్ళిద్దరు వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై ఖలీద్ పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి బిట్వీన్ క్రిస్ అండ్ రెబెకా. అవి కాకుండా కొన్ని లాంగ్ షాట్ చేసింగ్ సీన్స్, తర్వాత డిటెక్టివ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ అన్నట్లు. నేనైతే IMAX 3D ఫార్మాట్లో చూశాను. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని పర్లేదు అనిపించాయి కానీ ఓవరాల్గా అంత ఇమర్సివ్గా లేదు. మ్యూజిక్ బై రామిన్ ద్వాది పర్లేదు, మూవీ టోన్కి బాగానే సెట్ అయింది. అంత ఎక్స్ట్రాడినరీగా ఏమీ అనిపించలేదు. విజువల్ ఎఫెక్ట్స్ CGI వర్క్ పర్లేదు, డీసెంట్ ఉంది. 3 సూపర్వైజర్స్ వర్క్ చేశారు. చాలా వరకు రియల్ టైమ్ డిజిటల్ ఇంటర్ఫేస్ విజువల్స్ అండ్ అన్కన్వెన్షనల్ కెమెరా యాంగిల్స్ వాడారు, కొంచెం టెన్షన్ అండ్ రియలిజంని క్రియేట్ చేయడానికి. ఈ మూవీకి వీళ్ళు హైబ్రిడ్ వర్చువల్ సెట్స్ వాడారంట. అంటే గ్రీన్ మ్యాట్ స్క్రీన్సే కాకుండా జైంట్ LED స్క్రీన్స్ పెట్టి LED వాల్యూమ్ టెక్నాలజీని వాడడం, రియల్ టైమ్ డిజిటల్ ఎన్విరాన్మెంట్స్ కనిపించేలాగా. నెగిటివ్స్ చెప్పాలంటే మూవీ పేసింగ్ ఇష్యూస్. చాలా స్లో స్క్రీన్ ప్లే అనిపించింది నాకైతే. మధ్యలో చాలాసార్లు నిద్ర వచ్చింది కూడా. ట్రైలర్ చూసినప్పుడే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండి కోర్టులో తక్కువ సీన్స్ ఉన్నట్టు అనుకున్నాను, బట్ రివర్స్లో నడుస్తుంది, కాన్వర్సేషనల్ డ్రామా లాగా. మూవీ అంతా వాళ్ళిద్దరు క్లోజప్ షాట్స్లోనే ఉంటాయి, ఒక రూమ్లో పడేసి డిజిటల్ స్క్రీన్ లాగా, అండ్ ఇద్దరు కూర్చొనే ఉంటారు. ఎడిటర్గా చేసింది ఇద్దరు, ఆస్టిన్ కెలింగ్, లామ్ న్యూయన్. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండాల్సింది. చాలా సీన్స్ అసలు ప్రాక్టికల్ లైఫ్లో పాసిబులా అన్నట్టున్నాయి. చాలా సీన్స్ అండ్ సిచ్యువేషన్స్ రిపిటేటివ్గా అనిపిస్తాయి. చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. దీనివల్ల చాలా ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ. ఫర్ ఎగ్జాంపుల్, హీరోయిన్ మధ్య ఎమోషనల్ బాండింగ్, వాళ్ళ డాటర్ అండ్ ఇన్లాస్ రిలేషన్, అవన్నీ సరిగ్గా చూపించరు, ఏదో నోట్తో చెప్పేస్తున్నట్లు ఉంటాయి. నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా క్యాజువల్ టోన్లో ఉంటాయి తప్ప అసలు ఏంట్రా బాబు ఇలా ఎలా చేయగలిగారు లాంటి ఫీలింగ్స్ మనకి రావు. ఇంట్రెస్టింగ్ ఆర్ ఎంగేజింగ్గా ఉండవు కూడా. యాంటీ ఏఐ టోన్లో తీసుకెళ్తారేమో అనుకుంటారు చాలామంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ AI ప్రో లాగా అనిపిస్తుంది క్లైమాక్స్ అయ్యాక. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా లేదు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా మూవీస్ నుండి డీవియేషన్ లాగా డిఫరెంట్ కాన్సెప్ట్తో లో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే ఈ మూవీ పర్లేదేమో అనిపిస్తుంది. అలా కాకుండా రేసీ స్క్రీన్ ప్లేతో నాన్ స్టాప్ యాక్షన్ అండ్ సర్ప్రైజింగ్ విలన్ కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. సింపుల్లీ చెప్పాలంటే గుడ్ కాన్సెప్ట్ బట్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.